ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచారు పేర్ని నాని. కానీ వారు పార్టీ చూపింది మాత్రం కల్తీ పార్టీ భావ దారిద్ర్యం మాత్రమే అని అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గోపురాల మీద దాడులు చేసిన వారి మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు అని, ప్రస్తుతం మీరు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారని అన్నారు. వారు ఈ ప్రెస్ మీడియా తీసుకుంటారు. వారి పక్కన రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు విశాఖపట్నం పూర్వ జిల్లా అధ్యక్షులు. ముందుగా మన ఉద్దేశించి రమేష్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నిన్న పేర్ని నాని గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, పూర్వ అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ధార్మిక సంస్థల మీద, దేవాలయాల మీద, రథాల దగ్ధాల మీద, అలాగే నిన్నగాక మొన్న వినాయక చవితి సందర్భంగా మండపాల దగ్గర వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాంసాహారాన్ని వండి వడ్డన చేసినటువంటి విధానాన్ని ఖండిస్తూ ట్వీట్ పెట్టారు. ట్వీట్ పెడితే 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచినటువంటి నాని గారు అవాకులు చవాకులు పేలేటువంటి ప్రయత్నం చేశాడు. సర్వసాధారణం వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశంతో అంటగట్టేటువంటి ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో నడుస్తున్న ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నికల్లో మేము కలిసే పోరాడినాం, కలిసి విజయం సాధించాం, కలిసి మిమ్మల్ని మట్టి కరిపించాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది 100% హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి మీద భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త స్పందించి పెట్టారు. దాన్ని కూడా తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది పేర్ని నాని గారు కల్తీ పార్టీకి భావదారిద్ర్యం. మీ ఆలోచనలన్నీ కూడా కల్తీగా ఉంటున్నాయి, కల్తీ పార్టీ అయిపోయింది. ఒక్క విషయం అర్థం చేసుకోండి. గత ప్రభుత్వ హయాంలో వినాయక చవితులకి మండపాలు వేయాలంటే అనుమతులు కావాలి, హోలీ ఆడాలంటే రంగులు చల్లకూడదంటారు, దీపావళి వచ్చిందంటే పొల్యూషన్ పేరు మీద పటాకులు కాల్చొద్దంటారు, మేము పెళ్లిళ్ళు జరుపుకుంటూ భజంత్రాలతోటి ఊరేగింపుగా వెళ్తే నిబంధనలు పెట్టారు. ఇవన్నీ ఏమన్నా ప్రజలు మర్చిపోయారా? అవన్నీ మర్చిపోయారా? నాని గారు, మీరు మీ యొక్క ప్రభుత్వ హయాంలో చేతగానితనం కారణంగా ఆలయాల మీద వరుస పెట్టి దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో మేము ప్రశ్నించాం. భారతీయ జనతా పార్టీ ఆనాటి అధ్యక్షుడు సోమవీర్రాజు గారు చివరికి ఉద్యమానికి ఉపక్రమిస్తే మీరు ఏం చేశారు? శాంతియుతంగా అమలాపురంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కార్యకర్తల మీద దాడులు, మీరు ఒకవైపు అన్య మతస్థులు ఆనాడు క్రిస్టియన్ చర్చిల్లోంచి రాళ్ళదాడి చేస్తే ఎవరిని అరెస్ట్ చేశారు? ఆనాడు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మా యొక్క రథాన్ని దగ్ధం చేసిన కారకుల్ని పట్టుకోవాలని చెప్పి ప్రశ్నించినటువంటి గొంతుకుల్ని నలిపేటువంటి ప్రయత్నం చేశారు. 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇది మర్చిపోతుందా సమాజం? హిందూ సమాజం మర్చిపోలే. మరి హిందూ ధర్మం మీద, లేకంటే హిందువుల యొక్క ఆలోచనల మీద, లేకంటే హిందువుల యొక్క రైట్స్ని మీరు ప్రొటెక్ట్ చేసేటువంటి అంత ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు మీరు శ్రీరాముని యొక్క చిరచ్ఛేదనం చేసినటువంటి వెంటనే మీరు పట్టుకోలేదు? గోపురాల మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? ఆనాడు జరిగినటువంటి వరుస సంఘటనలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా జరిగితే మీరు ఏ రోజు దాని మీద చిత్తశుద్ధితోటి ఎంక్వైరీ చేయలే. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోలే. కేవలం డీజీపీని మీ పార్టీ కార్యకర్తలాగా మార్చుకొని మీ యొక్క రక్షణ కోసం, మీ యొక్క సారాయి అమ్మకాల కోసం, మీ ఇసుక దోపిడీ కోసం, గనులు దోచుకోవడం కోసం, ప్రకృతిని చెరబట్టడం కోసం సెక్యూరిటీని వాడుకున్నారు. లేకపోతే ప్రతిపక్షాలు అనగదొక్కడం కోసం సెక్యూరిటీని వాడుకున్నారు, పోలీసు వ్యవస్థను అంతా కూడా. కానీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో తప్పులు చేసినటువంటి వాళ్ళని పట్టుకోవడం కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించారా? లేకపోతే మహిళల మీద అఘాయిత్యాలు జరిగే వాళ్ళని పట్టుకునేదానికి ఏమన్నా మీరు ఆ పోలీసు వ్యవస్థను ఉపయోగించారా? ఉండవల్లిలో సీఎం యొక్క క్యాంపు కార్యాలయంకు ఆమడ దూరంలో జరిగినటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో, మానభంగాలు ఏవైతే వాటిని పట్టుకోలేనటువంటి పరిస్థితులు ఆనాటి పోలీసు వ్యవస్థ. ఈరోజు పోలీసు వ్యవస్థ ఎంత బాగుంది? లా అండ్ ఆర్డర్ బాగుందా లేదా?
ఇది ప్రజలు చెప్తున్నారు బాగుంది అని. అభివృద్ధి ఈరోజు అద్భుతంగా జరుగుతుంది. మౌలిక సదుపాయాలు కల్పనలో కానీ, లేకపోతే పరిశ్రమలు రావడంలో కానీ, ప్రాజెక్టులు నిర్మించడంలో కానీ, కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించడంలో కానీ, లేకంటే సంక్షేమం ఇవ్వడంలో కానీ, వీటన్నిటి మీద కూడా మీరు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నంలో భాగంగా కేవలం అభూత కల్పన చేస్తున్నారు. మీరు ప్రతిపక్షంగా కూడా వైఫల్యం చేయాలి. అది దురదృష్టం. ఈ రాష్ట్రంలో బాధపడేది ఏంటంటే మేమందరం కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం ఉంటే బాగుంటుందని చెప్పి మేము కూడా ఆశించాం. కానీ ఈ రోజుకి కూడా మీరు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో కూడా చేతగానటువంటి వ్యక్తులు. మీరు మంత్రులుగా ఫెయిల్ అయిపోయారు, ముఖ్యమంత్రిగా ఆయన అసలుకే ఫెయిల్ అయిపోయాడు. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఎలా ప్రశ్నించాలి, ఏ సమస్యల మీద స్పందించాలి అనేది కూడా తెలియదు. యూరియా కావాల్సినంత గోడౌన్లలో మగ్గుతుంది, వ్యాగన్ల కొద్దీ దిగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇదో దిగుతున్నటువంటి సహాయం నిన్నగా మొన్న కూడా అనుమతులు ఇచ్చారు. దాని మీద మీరు ఫేక్ వార్తలు రాస్తారు. నిలిచిపోయేటువంటి కార్యక్రమం. ఎక్కడెక్కడైతే కార్యకర్తలు అందరూ కూడా, లేకపోతే బీజేపీ సానుభూతి పరులు అందరూ కూడా జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు పోయినటువంటి సందర్భంలో అద్భుతంగా స్వాగతాలు పలకడం కావచ్చు, ప్రజలు సైతం స్వచ్ఛందంగా వచ్చి ప్రజా సమస్యల్ని రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకురావడం కావచ్చు, అన్ని జిల్లాల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విజయవంతంగా ముగించుకొని వచ్చిన తర్వాత రేపు 14వ తారీఖున మొదటి విడత ముగింపు కార్యక్రమంగా వైజాగ్లో అఖిల భారత అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు రాబోతున్నారు. రైల్వే గ్రౌండ్స్లో జరగబోయే సమావేశం ఏదైతే ఉందో దానికి వేలాదిగా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి చాలా పెద్ద ఎత్తున మా పార్టీ కార్యాలయానికి నివేదికలు ఏంటంటే, విజ్ఞప్తులు ఏంటంటే, పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశాలు కల్పించండి, వ్యవస్థలు ఏర్పాటు చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఇది ఒక తార్కాణం. మేము మీ మాదిర వైఎస్ఆర్సీపీ నాయకుల మాదిర మందు బాటలు కానీ, బిర్యానీ ప్యాకెట్లు కానీ, లేకంటే డబ్బులు పంచేటువంటి శక్తి మాకు లేదు. అయినా జిల్లాల్లో అయినా సరే, రేపు రాష్ట్ర స్థాయి సభల్లో అయినా సరే స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈ సభల ద్వారా మేము ఒకటే సమాజానికి సంకేతం పంపించదలుకున్నాం. భారతీయ జనతా పార్టీని సిద్ధాంతపరంగా ఏ విధంగా అయితే పటిష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉందో, సంస్థాగతంగా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మేము దృష్టి పెట్టాలి. దాని కార్యాచరణ కూడా ఒక రోడ్ మ్యాప్ను కూడా కార్యకర్తలకు ఇవ్వబోతున్నాం. భారతీయ జనతా పార్టీకి లభిస్తున్నటువంటి ఆదరణ ఏదైతే ఉందో, లేకపోతే నరేంద్ర మోడీ గారి పట్ల చూపిస్తున్నటువంటి మమకారం ఏదైతే ఉందో, దాన్ని ఓట్ల రూపంగాను లేకంటే కార్యకర్తల ఘన పెంచుకునేటువంటి క్రమంలో మేము ఆ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోబోతున్నాం. సారథ్యానికి ఈ యొక్క విశాఖ మహానగరం అంతా కూడా స్వాగతం పలకడానికి అఖిల భారత అధ్యక్షులు గారికి సిద్ధంగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ప్రజలను కూడా స్వచ్ఛందంగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.